Hi, welcome to day 12 class of real numbers. లాస్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ను ఏ రకంగా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి, రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, రేషనల్ నెంబర్స్ మీకు తెలిసిందే, టూ టైప్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. ఒకటి ఫ్రాక్షన్ ఫామ్లో ఉండొచ్చు లేదా డెసిమల్ ఫామ్లో ఉండొచ్చు. ఫ్రాక్షన్ ఫామ్ అంటే 1/2, 3/4. డెసిమల్ ఫామ్ మీన్స్ 0.12, 1.23, 1.255 బార్. అంటే డెసిమల్ ఫామ్ టూ టైప్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ ఫామ్ కూడా టూ టైప్స్. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ కావచ్చు, రెండవది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, మనకు ఫ్రాక్షన్ ఫామ్ని డెసిమల్ ఫామ్లో కానీ డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో కానీ మార్చడం అనేది మనం 5th క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశం. ఓకే, మీరు 5th ఫ్రాక్షన్ ఫామ్ని డెసిమల్లోకి మార్చాలంటే మీరు ఏం చేస్తారు? న్యూమరేటర్ను డినామినేటర్తో డివిజన్ చేస్తారు. డివిజన్ చేస్తే డెసిమల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, రైట్. మరి ఇప్పుడు డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి ఎలా మారుస్తారు? రైట్, ఎలా మారుస్తాం? టూ టైప్స్గా ఉన్నాయి. 7th క్లాస్లో మీరు ఆల్రెడీ మళ్ళీ నేర్చుకోవడం జరిగింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక టేబుల్ చూడండి. 0.375 అనేది డెసిమల్ ఫామ్ తీసుకున్నప్పుడు, ఈ డెసిమల్ ఫామ్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రాక్షన్ ఫామ్గా మార్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే పాయింట్ రిమూవ్ చేసి టోటల్గా ఉన్నదాన్ని న్యూమరేటర్గా రాసుకుంటాం. 375 బై, ఇక్కడ చూసుకుంటాం 1, 2, 3 ప్లేసెస్ కాబట్టి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ కాబట్టి 10 క్యూబ్గా రాసుకుంటాం. 10 పవర్గా రాసుకున్నాం, లేదా 1000 రాస్తాం, 10 క్యూబ్గా రాసుకుంటున్నాం. ఓకే, అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ కూడా చూడండి. 1.04 టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. దీన్ని మార్చేటప్పుడు ఏం చేస్తున్నాం? 104 పాయింట్ రిమూవ్ చేసాం. నెక్స్ట్ పాయింట్ బదులు 1 రాసుకున్నాం. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 zeros మీన్స్ 10 స్క్వేర్ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ 10 క్యూబ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో తీసుకుంటే 10 అంటేనేమో 2 5 10 రాసుకోవచ్చు. బట్ న్యూమరేటర్ 375 ఏం రాసుకున్నాం చూడండి, 3 × 5 క్యూబ్గా రాసుకున్నాం. 3 × 5 క్యూబ్ బై 2 × 5 కాబట్టి 2 క్యూబ్ × 5 క్యూబ్. 5 క్యూబ్ క్యాన్సల్, దట్ ఈక్వల్ 3/2 క్యూబ్, దట్ ఈక్వల్ 3/8. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసాం. ఫ్రాక్షన్ ఫామ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రేషనల్ నెంబర్ అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. సో సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాం. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. 1.04, 104/10 స్క్వేర్. 104ని 2 క్యూబ్ × 13గా రాసుకున్నాం. 2 స్క్వేర్ × 5 స్క్వేర్. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు వచ్చింది 26/5 స్క్వేర్, దట్ ఈక్వల్ 26/25. సో ఇది ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేసుకుంటే ఈ మెథడ్ మీరు ఆల్రెడీ 7th చేసింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 10th మనం ఏం చేస్తున్నామంటే ఈ డినామినేటర్కు ఈ టర్మినేటర్కు ఏమైనా లింక్ ఉందా అనేది అబ్జర్వ్ చేయడం. డినామినేటర్కు ఈ టర్మినేటర్ అంటే టర్మినేట్ పదానికి ఏదైనా లింక్ ఉందా? ఓకే, ఈ రెండు కూడా టర్మినేట్. మరి ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడికంటే ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏముంది? 10 క్యూబ్. అంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏముంటుంది? 10తో ఉంటుంది. సో 10 మీన్స్ ఏంటి? 2 5s అంటే 5 కానీ ఉంటే అది ఖచ్చితంగా టర్మినేటర్ డెసిమల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 8 ఉంది, 8 నేమ్ రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ టర్మినేటర్ డెసిమల్ ఫామ్. ఇక్కడ 5 ఉంది, సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్గా రాసుకోవచ్చు. రైట్, దీన్ని మనము తీరంగా రాసుకుంటున్నాం. లుక్ ఎట్ ద థీరం 1.3. లెట్ x be a rational number whose decimal terminates, then the x be expressed in the form of p/q. But q is in the form 2 power n 5 power m, where n m are non-negative integers. ఇక్కడ 2 power n 5 power mగా చెప్పుకుంటున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే డినామినేటరు 2 power m n 5 power m ఫామ్లో ఉండొచ్చు. ఇక్కడ nmలో ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మీన్స్ హోల్ నెంబర్స్. దీన్నే ఇదే తీరాన్ని రివర్స్లో రాసుకుంటున్నాం. ఓకే, అంటే చూడండి, ఇక్కడ ఏం చేసుకున్నాం? రేషనల్ నెంబర్ టర్మినేట్ డెసిమల్ ఫామ్ టర్మినేట్ ఉంటే ఫ్రాక్షన్ ఫామ్ లోపల మనకు డినామినేటర్ 2 power n 5 power mగా ఉంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నాం?
ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ 2n 5m అవుతే అది ఏమవుతుంది ఆ ఫ్రాక్షన్ అంటే డెసిమల్ అవుతుంది అని చెప్పడం, డెసిమల్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అవుతుంది అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాం. ఇక్కడ ఏవైతే టర్మినేట్ కావో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవుతాయో అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఖచ్చితంగా ఇక్కడ రెండే రకాలు మనకు, ఐదర్ టర్మినేట్ ఆర్ నాన్ టర్మినేట్ అన్నప్పుడు మనకు నాన్ టర్మినేట్ అవుతుంది రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు. రేషనల్ నెంబర్ గురించి మనం రియల్ నెంబర్స్ కాదు, రేషనల్ నెంబర్. మరి రేషనల్ నెంబర్ టర్మినేట్ అన్నా కావాలి, నాన్ టర్మినేట్ అన్నా కావాలి. అయితే టర్మినేట్ కావట్లేదు అంటే నాన్ టర్మినేట్. సో టర్మినేట్ కావట్లేదు అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ద క్యూ, ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద క్యూ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2n 5m. 2n 5m ఫామ్లో లేకపోతే అది ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, ఈ 3 థియరమ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, పెద్దగా బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 1.3 లోపల ఫస్ట్ సెక్షన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్స్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. రైట్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 3/8. 3/8ని మనం చూస్తే డినామినేటర్ 8తో మనం న్యూమరేటర్ 3ని డివైడ్ చేద్దాం. ఇక్కడ 8తో 3 డివిజిబుల్ కాదు కాబట్టి వి టేక్ ఏ పాయింట్ అండ్ లెట్స్ టేక్ 0. 30. 8 3s are 24. So 30 minus 24 means 6. Already point is there, so we take 0. 60. 8 7s are 56. 60 minus 56 means 4, remainder 4. We take 0 again. Now it's 40. 8 5s are 40. So what comes, 3/8 is equal to 0.375. It is a terminating decimal form. ఈ రకంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు డివిజన్ చేస్తూ సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ 400 ఉంది, మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏంటి ఇక్కడ డినామినేటర్ 2 కానీ 5 కానీ లేదా బోత్ కానీ ఉంటే ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. కాకుండా ఈ రెండు నెంబర్స్తో కాకుండా డిఫరెంట్ నెంబర్ ఏదైనా ఉంటే అది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని అనుకున్నాం. సో సెకండ్ వన్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు 400 ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. థర్డ్ వన్ అబ్జర్వ్ చేసుకుంటే డినామినేటర్ 5 ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్. ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేయండి 11 డినామినేటర్ 11 ఉంది, it is a non-terminating repeating decimal form. Next 125 means 5 cube, so it is a terminating decimal form. Okay, ఇవన్నీ కూడా మీరు డివిజన్ చేస్తూ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. Now look at the second section. Without performing division, state whether the following rational numbers will have a terminating decimal form or ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏంటి, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండా, ఈ రకంగా డివిజన్ చేయకుండా మనము పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రకంగా అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను నేను. 13/3125. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకున్నటువంటి థీరం ఏం చెప్తుంది, డినామినేటర్ 2n 5m ఫార్ములా ప్రకారం రాయడానికి వస్తే ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్. ఒకవేళ ఈ ఫామ్లో రాయడానికి రాకపోతే ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ డినామినేటర్ మనకు ఇంపార్టెంట్. సో డినామినేటర్ ఏముంది 3125, దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో రాసుకోవాలి. రైట్, 5తో చేస్తున్నాను. 5 6 30, 5 2s 10, 5 5s again 5తో, 5 1s 5, 1 remainder 12, 5 2s 10, 2 remainder 25, 5 5s again 5,
5 2s are 5 5s are again 5. So what comes here? All r comes 5. So the meaning is that it is a terminating డెసిమల్ ఫామ్ అని రాస్తాం, రైట్. ఈ రకంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి. సెకండ్ వన్ చూడండి, 11/12 ఉంది. 12 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండే, 12 అంటే ఏం రాసుకుంటాం? 3 4s ఆర్ 3 × 2 × 2. ఇది మనకు అనవసరం, ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చింది. సో మనకి ఏముండాలి? డినామినేటర్లో ఓన్లీ 2 ఆర్ ఓన్లీ 5 ఆర్ బోత్ 2 and 5 ఇవి మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. నెక్స్ట్ ఈ రకంగా రిమైనింగ్ వాటిని చేయండి. 6th వన్ అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ చూస్తే 2 cube 5 square, 2 cube 5 square రెండు కూడా 2 ఉంది 5 ఉంది. సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్. నెక్స్ట్ 7th వన్ అబ్జర్వ్ చేసుకుంటే 2 5తో పాటు 7 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. నెక్స్ట్ 8th వన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 8th వన్ ఏముంచండి, 9/15 ఉంది. ఇది సింపులెస్ట్ ఫామ్లోకి రాసుకుందాం. సింపుల్ ఫామ్లోకి రాసుకుంటే ఏమవుతుంది? 3 3s are 3 5s are. సో వాట్ కమ్స్ హియర్? 3/5. 3/5 మీన్స్ ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, నౌ వి గో టు థర్డ్ సెక్షన్. చూడండి, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థీరం 1.4 థీరంను ఉపయోగించి. 1.4 థీరం మీన్స్ ఏంటి? డినామినేటర్ని 10 పవర్గా రాసుకోవడం. ఓకే, డినామినేటర్ని 10 పవర్గా రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము డెసిమల్ ఫామ్ సింపుల్గా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుందాం. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, 13/25. డినామినేటర్ను మనం 10 ఫామ్గా రాసుకోవాలనుకున్నప్పుడు ముందు డినామినేటర్ను ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసుకుందాం. రాసుకుంటే ఏమవుతుందండి? 13/5 square. 5 5 25. సో 5 square మీన్స్ 5 ఉంది అంటే దీనికి 10 కావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. 5 2s are. సో లెట్స్ టేక్ 2 square by 2 square. 2 square by 2 squareతో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. దట్ ఈక్వల్డ్ 13 × 4/10 square. దట్ ఈక్వల్డ్ 52/100. 52/100 మీన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే సింపుల్ ఫామ్లో కూడా 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టేస్తాం. సో 1 2 ప్లస్ తర్వాత పాయింట్, సో 0.52. ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రైట్, లుక్ ఎట్ ద 4th section. Express the following decimals in the form of p/q and write the prime factors of q. What do you observe? అంటే కింద ఇచ్చిన వాటిని p/q ఫామ్లో రాయమంటున్నాడు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్గా క్యూని రాయండి. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి అని రాయమంటున్నాడు. యాక్చువల్గా వరల్డ్ బుక్లో ఏముంటుంది అంటే మనకు ఈ p/q ఫామ్ కాకుండా జస్ట్ డినామినేటర్ యొక్క ఫ్యాక్టర్స్ గురించి నీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి అనేది రాయడం మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు కూడా అదే సిస్టమ్ చేద్దాం. ఇక్కడ p/q ఫామ్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆల్రెడీ 7th క్లాస్లో మీరు నేర్చుకున్నటువంటిది. ఇక్కడ ఏం చెప్పట్లేదు ఆ ప్రాబ్లం. ఓకే, ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ కాబట్టి రాద్దాం. చూడండి, ఫస్ట్ వన్ రాస్తున్నాం. చూడండి, 43.123 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. హెన్స్ the denominator q is of the form 2^n 5^m. ఈ రకంగా రిమైనింగ్ వాటిని కూడా మీరు రాస్తే సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. డూ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్. బాయ్.